దయచేసి గమనించండి. ఇప్పటికే పావుతక్కు మూడైంది. ఇప్పుడు మరలా ఏమన్నా మాట్లాడితే అది సబబు కాకపోవచ్చు. అయితే ఒక 5 నిమిషాలు, ఒక 5 లేక 7 నిమిషాల పాటు కొన్ని సంగతులు ప్రత్యేకంగా సేవ కొరకు సమర్పించుకుంటున్నటువంటి డాన్ కొరకు, లాజరస్ డాన్ సేవకు సమర్పించుకున్నాడు కదా. సో అలా ఇతరులు కూడా వేరే ఎవరైనా, ఓన్లీ డాన్ మాత్రమే కాదు, లేక ఒకరిద్దరు వారు మాత్రమే కాదు, దేవుని కొరకు ప్రతి ఒక్కరు కూడా అవసరమే ఉన్నది కదా. దేవుని ప్రజలను ఐగుప్తు నుండి విడిపించుట కొరకు మోషే అవసరం, దేవుని పరిచర్య జరిగించుట కొరకు అహరోను అవసరం కదా. దేవుని యొక్క ప్రజల యొక్క అవసరతను, లేక దేవుడు తన ప్రజల మధ్య జరిగించాలనుకున్నటువంటి ప్రతి గొప్ప కార్యమును జరిగించుట కొరకు ఒక యెహోషువ లాంటి, ఒక దావీదు లాంటి, ఒక యోసేఫ్ లాంటి యవనస్తులు దేవునికి కావాలి. ఆ యవనస్తులు ఎప్పుడైతే తమను తాము సమర్పించుకున్న వారే, తమను తాము ప్రతిష్ఠించుకున్న వారే దేవుని సన్నిధికి వస్తారో అప్పుడు దేవుడు వారిని వాడుకుంటాడు. గమనించండి, కొన్ని నిమిషాల్లో ముగించేస్తాం, కొన్ని నిమిషాలు ముగిస్తాం. దయచేసి అక్కడ ఇంకో వేరే మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఇంకొక మీటింగ్ జరుగుతుంది, అక్కడ కేక్ కటింగ్ అయిపోతే ఇటు చూడండి కొంచెం. సరే, అయిపోయింది, మనం ముగించేస్తాం. గత 2 రోజులుగా నేను డాన్తో మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు అడిగాను. కొన్ని ప్రశ్నలు అడిగితే అతను చాలా చక్కగా, తెలివిగా, లేక జ్ఞానయుక్తమైన హృదయంతో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అయితే నేను వాటి సమాధానం నేను చెప్తానని అతను చెప్పలే, ప్రశ్నలు మాత్రమే తనకు అడిగాను. సో ఆ ప్రశ్నలకు సమాధానాలు తను చెప్పినవి, దేవుడు తన నుండి కోరుకునేవి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఒక మేబీ 5 లేక 7 నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకొని కూడిక ముగించుకుంటాం. రండి, దానికన్నా ముందుగా ఒక చిన్న మాట చదువుతాం, ఒక వాక్యం చదువుతాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. ఇప్పటికే చాలామంది సేవకులు, దేవజనులు వాక్యాన్ని చెప్తూ వచ్చారు కాబట్టి మనం వాక్యం లోపలికి డీప్గా మనం వెళ్ళము. కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే అక్కడ మనం చదువుకొని మనం ముగించుకుంటాం. 22వ అధ్యాయం అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 6-7 వచనాలు, లేక 6-7-8 వచనాలు అందరం కలిసి చదువుతాం. నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించాను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పాను. 9-10 వచనాలు కూడా చదువుతామండి. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరు కానీ నాతో మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలని అడగగా, చాలు, అక్కడ వరకు చాలు. ఇక్కడనే ఇందులో ఒక ప్రశ్న ఉంది. ఏమిటది? నేనేమి చేయవలెను, ప్రభువా నేనేమి చేయవలను. ఈ ప్రశ్న ఎవరు అడుగుతున్నారంటే, అపోస్తులుడైన పౌలుగా మార్చబడక మునుపు సౌలు అడుగుతున్నాడు. ఎవరిని? ప్రభువుని అడుగుతున్నాడు. ఎవరైతే ఆయనను సంధించాడో, ఎవరైతే ఆ మార్గ మధ్యంలో, దమస్కు మార్గ మధ్యంలో దేవుని యొక్క సన్నిధానమును, లేక దేవుని యొక్క స్వరమును విని, లేక దేవుని యొక్క మహిమను చూచి, ఆ గొప్ప వెలుగును చూసిన వెంటనే తన హృదయం మార్చబడినటువంటి ఆ సౌలు అనబడినటువంటి కఠినాత్ముడైనటువంటి ఒక వ్యక్తి. అతను ఎంతో బాగా చదువుకున్నవాడు, ఎంతో బాగా ధనవంతుడు, గమలీయేలు పాదముల యొద్ద విద్యాభ్యాసం చేసి యూదా మత ప్రవిష్టుడుగా పేరు పొందినటువంటి ఆ వ్యక్తి, ఎంతో గొప్పవాడైనటువంటి వ్యక్తి ఇప్పుడు నేల మీద పడ్డాడు. నేల మీద పడి దేవుని పాదముల చెంతకు వచ్చి అడుగుతున్నాడు. ఏమని? నేనేమి చేయాలి? వాట్ షాల్ ఐ డూ? నేను ఏమి చేయాలి? నేను ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అని అడిగితే ప్రభు అంటాడు, చూడండి అక్కడ, నీవు లేచి, ప్రభు అని అడగగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో చెప్పాను. చూడండి, ఆ ప్రశ్నకి సమాధానం ఇక్కడ ఏమిటంటే, ఆ ప్రశ్న ఏమిటది? ప్రభువా నేను ఏమి చేయగలను? నన్ను ఏం చేయమంటావు? నన్ను పిలుచుకున్నావు సరే, నన్ను ఏర్పరచుకున్నావు సరే, నన్ను రక్షించుకున్నావు సరే, ఇదిగో
నన్ను నేను నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నేను ఏం చేయాలా, నేను ఏం చేయాలని నువ్వు కోరుతున్నావు అని ఆ సౌలు దేవుణ్ణి అడగగా అప్పుడు ప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసా? చూడండి, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేటుకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో. నేను ఏం చేయాలి అనే దానికి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నీవు అక్కడికి వెళ్ళు. ఎక్కడికి? నేను చూపించు స్థలానికి వెళ్ళు, నేను చేయమన్నది చెప్పు. చూడు అక్కడ ఏమంటా అంటే, నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడును. ఇది ముందే డిసైడ్ చేసి లేదు, నేను అది చేస్తాను, నేను దాన్ని అడిగాను, ఏం చేయాలనుకుంటున్నావు, నీ యొక్క ఉద్దేశం ఏంటి, నీ టార్గెట్ ఏంటి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు అని అడిగితే చాలా సమాధానాలు చెప్పాడు. అన్నీ మంచిదే, చేయటం మంచిదే. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీకు తెలియచేయబడుతుంది, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళు, నేను చూపించు స్థలానికి వెళ్ళు, నేను పంపించు స్థలానికి వెళ్ళు, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడుతుంది. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇలా ఉంటాను, నమ్మకంగా ఉంటాను, వాక్యాన్ని పరుస్తాను, లేదా సువార్త చెప్తాను. అనేక మంది ఒక యవనస్తులు తీసుకుని పోయి నేను సువార్త దండయాత్రకు వెళ్తాను. ఇవన్నీ మంచిదే చేయటం, కానీ నేను ఏమి చేయాలని నా ప్రభువు కోరుతున్నాడు, అది ప్రాముఖ్యం. నన్ను ఏం చేయమంటావు? వాక్యం ఏం చెప్తుందంటే, నీవు చేయుటకు నియమింపబడినవి అంట. నీవు ఏం చేయాలో నియమింపబడ్డాయి. నీవు ఎందుకొరకు ఏర్పరచబడ్డావు, ఎందుకొరకు పిలువబడ్డావు, ఎందుకొరకు ప్రతిష్ఠించబడ్డావు. ఇంతమంది సేవకులు, ఇంతమంది యాజకులు, ఇంతమంది దేవుని దాసులు వచ్చి తలపైన చేయి వేసి ప్రతిష్ఠించుటకు గల కారణం ఏంటి? ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడు? ఎందుకు దీన్ని దేవుడు ఏర్పరిచాడు? ఒక సుకుమార్ అన్న ప్లాన్ వేసి ఇదంతా చేశాడు అనుకుంటున్నారేమో. మేబీ అతను కొంతవరకు ప్రణాళిక వేసి ఉండొచ్చు, కానీ ఇది దైవ ప్రేమ, దైవ ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. ఆయన సార్వభౌమ ప్రణాళికలో లేకపోతే ఇటువంటి అన్నీ జరగవు. ఇంతమంది దేవుని దాసులు రారు, ఇంతమంది దేవుని దాసులు ప్రార్థన చేయరు. నేనేమీ చేయవలెను అని నువ్వు అడిగి ఉంటే దేవుడు నీకు చెప్తాడు, ఏమని? నేను చూపించే స్థలానికి వెళ్ళు, నేను చూపించే స్థలానికి వెళ్ళు, అక్కడ నీకు తెలియచేయబడతాయి. అక్కడ నీకు చూడండి అదేమంటా అంటే, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ, ఒక్కటి కాదు, రెండు కాదు కదా, నీకు ఎన్నో నీ కొరకు నేను నియమించాను. నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి. చూడండి, పాతకాలంలో దేవుని దాసులు వెళ్తే వాళ్ళు మొట్టమొదటిగా ప్రశ్న అడిగేవాడు తెలుసా? ఏమడిగేవారంటే, వాడు తిరిగి జన్మించావా, నూతన జన్మ అనుభవం నీకుందా, నూతన జన్మ అనుభవం ఉందా, నీకు నీ మనసు మారిందా, ఇవి అడిగేవారు కదా. ఇప్పుడు అది ఈ రోజుల్లో అయితే బాప్తిసం తీసుకున్నా, అది వెరీ గుడ్ కదా. మన ప్రారంభ స్థానానికి, ప్రారంభ దినాలలో దేవుడు మనకి ఏదైతే నేర్పించాడో ఆ స్థితికి నిన్నటి దినాన్ని చూసాం. నిన్న ప్రత్యేక గుడిలో చూసాం. దేవుడు నీ కొరకు, నా కొరకు ఏర్పరచబడినవి చేయుట కొరకు మనం సిద్ధపరచుకోవాలి. అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ, ఏవైతే చేయుటకు నీకు నియమింపబడ్డావో అవి చేయుటకు. చూడండి, సౌలు ఎప్పుడైతే ఆ గొప్ప వెలుగును వెలుగును చూశాడో వెంటనే తన కన్నులు మూయబడ్డాయి. చూడండి, కన్నులు తెరవబడాలి కదా, కన్నులు మూయబడడం ఏంటి? ప్రభు సంధించిన తర్వాత, దేవుని దర్శనం కలిగిన తర్వాత మన కన్నులు తెరవబడాలి కదా. ఇక్కడ మూయబడ్డాయి అంటే లోకమునకు కన్నులు మూయబడ్డాయి. శత్రువు కొరకు, పాపం కొరకు, నా స్వలాభాపేక్ష కొరకు నేను ఏదైతే ప్రణాళికలు చేసుకుంటానో వాటన్నిటి నిమిత్తము కన్నులు తెరవబడ్డాయి. నీ కళ్ళు తెరవబడాలంటే ఏం చేయాలంట? అక్కడ అననీయ ప్రార్థన చేయాలా, దేవుని దాసులు ప్రార్థన చేయాలా. ఇప్పుడు చేస్తారు, అదే వచ్చి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడిన తర్వాత అననీయ అను సేవకుడు, యాజకుడు, దేవుని దాసులు ప్రార్థన చేసిన తర్వాత, ఇంతమంది దైవదాసులు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు నీ ఆత్మీయ నేత్రములు తెరవబడి ఉండాలి. నీవు ఆత్మీయ నేత్రములు తెరవబడిన వాడవై ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. చూడండి, అక్కడ దమస్కులో నుంచి అననీయ ప్రార్థన చేసిన తర్వాత అతడు యెరూషలేముకి వెళ్ళాడు. ఆ కింద చదివితే తెలుస్తుంది, మనకు సమయం లేదు, ముగించుకుంటాం. యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ సౌలు ప్రార్థన చేస్తాడు. యెరూషలేములో కూర్చుని సౌలు ప్రార్థన చేస్తే అక్కడ ఒక మంచి మాట ఉంది. అప్పుడు నేను యెహోవాను చూచితిని అంటాడు. అప్పటి వరకు చూడలే, కళ్ళు మూసుకొని పోయినాయి, గుడ్డితనం వచ్చింది. నేనేమి చేయవలెను అని ప్రభువుని అడిగినప్పుడు
ప్రభు చెప్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దమస్కులకు వెళ్ళాలా, యెరూషలేముకి వెళ్ళాలా, ఆ స్థలానికి వెళ్ళాలా, ఈ స్థలానికి వెళ్ళాలా? నీవు నడిపించు స్థలానికి నువ్వు వెళ్ళి అక్కడ నేను చెప్పిన పని నువ్వు చేసినట్లయితే నీ ద్వారా నేను ఘనకార్యంలో గొప్ప కార్యం చేస్తా అంటాడు. చూడండి, ప్రభువా నేను ఏమి చేయవలను అని అడిగిన ప్రశ్నకు వాక్యం ఏం చెప్తుందో ఒక 2-3 వచనాలు చదువుతామా? ఒక 2-3 వచనాలు చదువుతామండి. ఎవరైనా తీసిన వారు త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనం. అందరూ కలిసి చదువుతామండి. 12వ అధ్యాయం 32, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. నేను ఏమి చేయవలను అని అడిగావు కాబట్టి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటి? నేను నీకు ఏవైతే చెప్తానో, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో ఏమీ కలపొద్దు కదా. నీకు అనుకూలమైనది ఏదైనా ఉంటే అది దానిలో కలపొద్దు, అది దేవుని చిత్తం కాదు. దేవుడు నీకు ఏదైతే చెప్తున్నాడో చేయమని అది మాత్రమే చేయాలి. ఏదైతే వద్దు అని చెప్తాడో అది చేయకూడదు, దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎందుకంటే దేవుడు మనలను నియమించుకున్నాడు కదా. ఏర్పరచుకొని నియమించి తిని అంటాడు. ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7-8 వచనాలు. 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతామా? 9వ వచనంకి వెళ్ళిపోండి. 9వ వచనం చదువుతాము. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండినట్లు, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొను. నేను ఏమి చేయవలను అని అడిగావు కాబట్టి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమి చేయాలి? నీ మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనస్సు అనేది చాలా, నీ హృదయం అన్నిటికంటే మోసకరమేది, అది ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నేను ఏమి చేయవలను అని అడిగితే దేవునితో చెప్పేది ఏం తెలుసా? నీతైతే తెలుసా? ఆయన చెప్పిన ప్రతి మాటను అనుసరించి నడుచుకోవాలి. ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. రెండవది, నీ మనస్సును జాగ్రత్తగా, బహుజాగ్రత్తగా కాపాడుకోవాలంట. ఎందుకు మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నాడంటే చూడ, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 19వ వచనం. 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలను. 3 సంగతులు చూసాం. మొదటిది ఏమిటి? నేనేమి చేయవలని ప్రశ్నకి సమాధానం. మొదటిది ఏమిటి? ఆయన చెప్పినదంతా చేయవలను, ఇది కలపకూడదు, ఇది తీయకూడదు. రెండవది ఏంటి? నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొని వెళ్ళను. మూడోది ఏమిటి? యెహోవా దృష్టికి యథార్థమైనది చేయవలను. ఎవరి దృష్టికి? అక్కడ రాయబడుతుంది, యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలను కదా. మనందరికీ తెలుసు, యెహోవా దృష్టికి యథార్థమైనది కాకుండా మన దృష్టికి యథార్థమైనది ఒకటి ఉంది కదా. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అది తుదకు మరణమునకు దారితీస్తుంది. యెహోవా దృష్టికి యథార్థమైనది, యెహోవా దృష్టికి ఉత్తమమైనది చేసినప్పుడు నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా దేవుడు తన కార్యాన్ని, తన చిత్తాన్ని, తన గొప్ప కార్యం నెరవేర్చుకుంటాడు. కొద్దిగా ముందు పాడుకున్నాం, యెహోవా గొప్ప కార్యములు చేశానని అన్ని జనులు చెప్పుకొంచున్నారంట కదా. యెహోవా గొప్ప కార్యములు చేయాలంటే నేను నా మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి, బహుజాగ్రత్తగా కాపాడుకోవాలి. యెహోవా దృష్టికి ఉత్తమమైనది, యథార్థమైనది చేయాలి. ఒకవేళ యెహోవా దృష్టికి ఉత్తమమైనది, యథార్థమైనది చేయకపోయినట్లయితే మన మనస్సును గర్వించి ఏం చేస్తుంది తెలుసా? సమూయేలు కాదు, సౌలు అంటాడు ఒక చోట. సౌలు ఏమంటాడు తెలుసా? నేను సాహసించి ఏం చేశానంట? నా అంతటా నేను సాహసించి. ఎక్కడుందన్నమాట? మొదటి సమూయేలు గ్రంథం చదువుతామా? ఎవరైనా తీసిన చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 12వ వచనం. అనుకుని నా అంతట నేను సాహసించి దానబలి అర్పించుతాను. యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది అని చేయకపోయినట్లయితే ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ఆలోచనలు వస్తాయి.
నేను అనుకున్నా అంట. ఏమనుకున్నాడు? నా మీద పడతారు, ఫిలిస్తీన్లు అందరూ వస్తారు, గిల్గాల్కి వస్తారు, నా మీద పడతారు అని అనుకుని నా అంతటా నేను సాహసించి దాన్ని బలర్పించాను. నేను చేయవలసిన పనిని నేను ఎరగకుండా నా అంతటా నేను సాహసించి నేను చేయకూడని పని చేస్తాను. అందుకొరకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా దృష్టికి ఉత్తమమైనది, యెహోవా దృష్టికి యథార్థమైనది చేయడానికి మనం సిద్ధపరచుకోవాలి. లేకపోతే మనం కూడా నా అంతటే నేను అనుకుని తలంచుకొని భయపడి దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని నామానికి వ్యతిరేకంగా, దేవుని సార్వభౌమ ప్రణాళికకు వ్యతిరేకంగా నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటాను. తద్వారా దేవుడు తన హృదయానుసారుడైన మనిషిని కనుగొన్నాడు కదా. అతడు ఈ సౌలును కూడా కనుక్కున్నది అతనే. ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడే అని చెప్పిన ఆ సౌలు ఇప్పుడు దేవుని నుండి తీసివేయబడ్డాడు, దేవుని యొక్క పరిచర్య నుండి తీసివేయబడ్డాడు, దేవుని యొక్క రాజ్యం నుండి తీసివేయబడ్డాడు. నేను కోరుకున్నవాడు అతడు సాహసించి తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, యథార్థమైనది యెహోవా దృష్టికి యథార్థమైనది చేయాలి. లేకపోతే మన దృష్టికి యథార్థమైనది ఎటువంటి తెలుసా? అనుకుని చూచి మనం మన సొంత ఇష్టాన్ని, దావీదు కూడా దేవుని చేత ఏర్పరచబడినవాడు, యెహోవా చేత కోరుకున్నటువంటి వాడు, యెహోవా హృదయానుసారుడు, నా హృదయానుసారుడైన మనుషుడు అని చెప్పబడిన అతడు ఒక దినాన అతడు యుద్ధములకు పోవాల్సి ఉండగా ఇంట్లో కూర్చొని చక్కగా ఒక న్యాప్ వేసుకొని లేచి సాయంత్రం అలా తచ్చట్లాడుతుంటే దూరం నుండి అక్కడెక్కడో ఒక ఆమె కనబడిందట, సౌందర్యవంతులు. అంత దూరం నుంచి చూస్తే ఆమె సౌందర్యవంతులా ఎట్లా కనబడిందో కదా. యెహోవా దృష్టికి ఉత్తమమైనది, యెహోవా దృష్టికి యథార్థమైనది చేయకపోయినట్లయితే మనకు అవే కనబడతాయి. దూరం నుంచి చూస్తే అక్కడెవరో కనబడతారు, ఆ సౌందర్యవంతురాలని కనుగొని ఆమెను పిలిపించుకున్నా అంట. అటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ మనస్సును జాగ్రత్తగా బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంత మాత్రమే కాదు, చూడండి అక్కడ ఆదికాండంలో కూడా ఉంటుంది, అది ఆహారమునకు మంచిదియు, చూపునకు రమ్యమైనదియు, మంచి చెట్ల తెలివినిచ్చు ఫలముని అని కనబడి చూచి ఏం చేశాడు? దేవుడు వద్దని చెప్పాడని తెలుసు, ఇది తినకూడదని తెలుసు కదా, అక్కడికి వెళ్ళకూడదని తెలుసు, అసలు దాని దగ్గరికి వెళ్ళనివ్వకూడదని తెలిసి కూడా అక్కడికి వెళ్ళి ఆహారమునకు మంచిదియు, చూపునకు రమ్యమైనది అని కనబడి అది పోయి తెచ్చుకున్నాడు. యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయ నిశ్చయించినప్పుడు ఇటువంటివి మనకు కనపడవు. ఒకవేళ యెహోవా దృష్టికి యథార్థమైనది కాక మన దృష్టికి, మన చూపునకు రమ్యమైనదిగా కనబడింది ఏదైనా ఉన్నట్లయితే అది మనలను దేవుని యొక్క సన్నిధి నుండి గెంటివేసేదిగా ఉంటుంది. అందుకే ఆదాము తోలివేయబడ్డా అంట, గెంటివేసిబడ్డా అంట. దేవుని ఇంటి నుండి, దేవుని సహవాసం నుండి, దేవుని యొక్క సంఘము నుండి, దేవుని యొక్క తోట నుండి అతడు గెంటివేయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు అక్కడ ఒక సహోదరుడు చూసి అతడు గర్వించి అతనేమో మాట అంటాడు. అతను ఏమంటాడంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. అక్కడ తన సహోదరుడి మీద గర్వించిన వాడు ఒకతను ఉన్నాడు. అతను చదువుతామా? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 21, 22 చదవండి ఎవరన్నా. బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలను, నేనేమి చేయవలను అని అడిగిన ప్రశ్నకు సమాధానం దేని వాక్యం ఏం చెప్తుందంటే, అతడు కుడికి కానీ ఎడమకు కానీ తొలగక ఉండునట్లు ఏ దేవుడైనా యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు చదవాలి. ఈ దేవుడైన యెహోవాకు భయపడి వాక్యం చదవాలి. కంపల్సరీ అయి కాదు కదా, నేను వాక్యం ప్రకటించాలి కాబట్టి, బోధ చేయాలి కాబట్టి వాక్యం చదవడం కాదు. యెహోవాకు భయపడి ఆ ధర్మశాస్త్ర గ్రంథమును, వాక్యములన్నింటినీ, ఆ కట్టడలను అనుసరించి నేర్చుకున్నటకు తాను బ్రతుకు దినములన్నిటినీ ఈ ధర్మశాస్త్రం చదవాలి. అర్థం చేసుకుంటారా? తన సహోదరుని చూడండి, సహోదరుల మీద గర్వించి నాకన్నా గొప్పవాడెవడు లేడు అని అనుకున్న సహోదరులు చాలామంది ఉన్నారు. వారు దేవుని కొరకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేరు. దేవుని వాక్యం కానీ, దేవుని పరిచర్య కానీ చేయుట కొరకు ఎప్పుడైతే గర్విస్తారో ఆ గర్వము చేత దేవుని సన్నిధి నుండి తోలివేయబడిన వారు, గెంటివేయబడిన వారు ఉన్నారు.
మనకు తెలుసు మోషే మీద సనిగి గర్వించినటువంటి దాతాము అభిరాములు ఏమైనారు కదా, మోషే యొక్క సహోదరి అయిన మిరియాము ఏమైందో మనకు తెలుసు. అందుకొరకే దేవుని పరిచర్య మీద దేవుని యొక్క నామ ఘనత కొరకు వాడబడుట కొరకు తీర్మానం చేసుకున్న నీవు నేను మనందరం కూడా నేనేమి చేయగలను ప్రభువా, నేనేం చేయాలి, నన్ను ఏం చేయమంటావు, ఈరోజు నేనేం చేయాలి, రేపు నేనేం చేయాలి, ఈరోజు సాయంత్రం నేనేం చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్ని సంగతులు మనం గ్రహించు వారంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. అయితే చివరిగా ఒక చిన్న మాట చెప్పుకొని మనం చదువు, మనందరికి బాగా తెలిసిన మాట ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. ఏమంటే జీవమును మరణమును మీ ఎదుట ఉంచున్నాను. చదవంతమా రండి. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతాం. అందరం కలిసి చదువుతాం రండి. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19-20 అందరం కలిసి చదువుతామా. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచినాను. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకును మూలమైనాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. నేనేమి చేయవలను అనే ప్రశ్నకు సమాధానం మీరు జీవమును కోరుకోండి. జీవము మరణము, లోకము సంఘము కదా, మరణము ఆశీర్వాదము శాపము అన్ని నీ ఎదుట పెట్టినాడు. ఇట్ ఈజ్ యూ టు డిసైడ్. నీవు నిర్ణయించుకో నేనేం చేయాలి. జీవమును కోరుకోనాలా, మరణమును కోరుకోనాలా, ఆశీర్వాదం కోరుకోవాలా, శాపమును కోరుకోవాలా, సంఘమును కోరుకోనాలా, లోకమును కోరుకోవాలా, నా సొంత ఇష్టాన్ని కోరుకోనాలా, దేవుని చిత్తాన్ని కోరుకోనాలా. ఇట్ ఈజ్ యూ టు డిసైడ్. అది నీవు డిసైడ్ చేసి నువ్వు ఏమి చేయాలి అనేది నీ మీదే ఆధారపడుతుంది. నేనే చేయాలి, నేను ఇక్కడికి రావాలా వద్దా, నేను మాట్లాడాలా వద్దా, సంఘ సభ్యులతో కలిసి ఉండాలా, లేకపోతే నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలా, అన్నీ కూడా ఇట్ ఈస్ మీ టు డిసైడ్. మనందరం కూడా దేవుని కొరకు ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండుట కొరకు మనము సమర్పించుకొని మనము దేవునికి అప్పగించుకున్నప్పుడు మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు. అది ఎవరైనా సరే సేవకులుగా సమర్పించుకున్నా, విశ్వాసులుగా సమర్పించుకున్నా, సంఘ సభ్యులుగా సమర్పించుకున్నా, దేవుని బిడ్డలుగా ఉండుట కొరకు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు, దేవుని కుమారులుగా ఉండుట కొరకు తగినట్లుగా నడుచుకోవాలి. దేవుని ప్రజలకు కావలసినటువంటి ఉండవలసినటువంటి లక్షణములు గుణగణములు కలిగి మనం నడుచుకోవాలి. అప్పుడు నీ ద్వారా నా ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మోషే ఒక సామాన్య మనుషుడే. అతడు గొర్రెలు కాచుకునేవాడు. దావీదు ఒక సామాన్యమైన గొర్రెల కాపరి కదా. అటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒక గుంటలో నుండి తీసి అతని రాజుగా నిలబెట్టాడు కదా. నిన్ను నన్ను కూడా అతను ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను కూడా ఆయన కోరుకున్నాడు. ఆయన కొరకు ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండటం కొరకు, ఆయన నిన్ను నన్ను తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నట్టు కొరకు ఆయన చెల్లించినట్టు క్రయధనం ఎంతో గొప్పది. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. తన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, రక్తాన్ని గార్చాడు, చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, మూడో దిన తిరిగి లేచాడు. ఎందుకు? మనము కూడా ఆయనతో కూడా జీవించలాగన, మనం కూడా ఆయన కొరకు జీవించలాగన. అర్థం చేసుకుంటున్నారా? ఆయనకు మీరు కావాలి, ఆయనకు మనం అందరం కావాలి. ఆయన నామ ఘనత కొరకు, ఆయన నామమును ప్రకటించడం కొరకు, ఆయన కొరకు ప్రజలను సంపాదించడం కొరకు ఒక్కరినైనా, ఒక స్నేహితుడినో, ఒక బంధువునో, ఒక ఇరుగు పొరుగు వారిని ఎవరినైనా దేవునింటికి తీసుకొని రావడానికి మీలో ఎవరో ఒకరిని ఏర్పరచుకున్నాడు. ఆయన ఎవరో ఒకరు పిలుచుకున్నాడు. ఒకరికి ఒక చిన్న పత్రిక ఇచ్చడం కొరకు ఒక యవనస్తుని పిలుచుకున్నాడు. ఒక చిన్న బాలిక ఎక్కడో యుద్ధంలో చెరగొట్టుబట్టి తీసుకొచ్చినట్టు ఒక చిన్న బాలిక ఏం చెప్తుంది? నా యజమానుడు ఆ సేవకుని ఎదుకు వెళ్ళవలనని, ఆ దేవుని దాసుని దగ్గర వెళ్ళవని నేను ఎంతో కోరుచున్నాను అంటది. ఆ చిన్న పాప చెప్పినటువంటి మాట వలన నహమాను స్వస్థత పడ్డాడు. రాజులు సైతం దేవుని గురించి, ఇశ్రాయేలులో దేవుని ప్రవక్త ఉన్నాడన్న సంగతి వాళ్ళందరూ మర్చిపోయారు. ఒక చిన్న బాలిక గుర్తు చేసింది. దేవుని నామము ప్రకటించబట్టు కొరకు, దేవుని యొక్క గొప్ప కార్యములు జరిగించడం కొరకు చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, సహోదరులు, పురుషులు అందరూ ప్రతి ఒక్కరు దేవునికి కావాలి. మనలను దేవుడు తన చేయి పట్టుకుని నడిపిస్తాడు.
వెళ్ళి చూపిస్తాడు. ఇదిగో వీరితో మాట్లాడు, అదిగో అక్కడ ఒక అక్క ఉంది, ఆ అక్కతో మాట్లాడు, ఆ అన్నగారు ఉన్నాడు చూడు, ఆయన ఎంతో టెన్షన్లో ఉన్నాడు, ఆయనతో మాట్లాడు. ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఒక పని కలిగి ఉన్నాడు. జంతువులను, పక్షులను సైతం ఆయన వాడుకుంటాడు. నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. ఆయన కొరకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన కొరకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నామా? అక్కడ సౌలు అడిగినట్లుగా నేను కూడా, ప్రభువా నేనేమి చేయవలను, నన్ను ఏం చేయాలని కోరుకుంటున్నావు, నా పక్షంగా నీ చిత్తం ఏంటి, నన్ను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఎవరితో కోరుతున్నావు? దేవుని అడుగుదామా? తీర్మానం చేసుకుందామా? ప్రభు కొరకు ప్రయోజనకరంగా ఉన్నట్లు ఒక చిన్న పనైనా దేవుని కొరకు చేయనట్లుగా మనం సమర్పించుకుందామా? ఇక ఇది నా సేవ కొరకు సమర్పించుకున్న దానితో కలిసి మనము కూడా ప్రభు సన్నిధిలో మోకరించుదామా? ఒక తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రభువా నీ వలన నా వలన నీకేమైనా ప్రయోజనకరమైతే ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నన్ను వాడుకో, నీ కొరకు నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం.